ఇన్ఫార్మ్ చేసేసి వాళ్ళని ఫాలో అయితే నెక్స్ట్ వీడియో కంటెంట్ దొరికిస్తుందని. ఈ ఇద్దరు యూట్యూబర్స్ దేని గురించి ఆలోచించకుండా పిచ్చి పట్టినట్టు నవ్వుతూ వాళ్ళని ఫాలో చేయడం మొదలు పెడతారు. సీన్ కట్ చేస్తే లీడర్ పిట్ డాక్యుమెంటరీకి ఫుటేజ్ కావాలని తన బండి టైటస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని రికార్డ్ చేయడం మొదలు పెడతాడు. ఇది మామూలు వెహికల్ కాదండో, తుఫాన్ని తట్టుకునే అంత మోడిఫై చేస్తారని చెప్పా కదా. యాక్చువల్లీ నా బండి ఈ బుజ్జికొండకు ఉన్నవన్నీ బుల్లెట్ ప్రూఫ్ విండోస్, 4mm సాలిడ్ స్టీల్ ఆర్మర్, ఇంకా ఏకంగా 170 mph లో సుడిగాలు వచ్చినా కదలకుండా ఉండడానికి గ్రౌండ్ లోకి దిగే గ్రాప్లింగ్ క్లాస్ కూడా ఉన్నాయని పీట్ ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ టైటస్ గొప్పతనం గురించి చెప్తూ ఉంటే, మరోవైపు ఆలిసన్ కి తన 5 సంవత్సరాల కూతురు కాల్ చేసి ఈ వీకెండ్ ఇంటికొస్తానని చెప్పావు కదమ్మా, ఇంకెంతసేపు అని అడిగితే ఆలిసన్ బాధపడుతూ ఈసారి కూడా నేను రాలేకపోతున్నాను బేబీ అని చెప్పి బాధపడుతుంది. అది విని తన కూతురు అలిగి వెళ్లిపోతే ఆలిసన్ వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకుని ఏమైందని అడుగుతుంది. అప్పుడే మనకి తెలుస్తుంది వీళ్ళు టొర్నాడోని కనిపెట్టడానికి 3 months నుంచి దేశమంతా ట్రావెల్ చేస్తున్నారు. ఈ 3 నెలలలో ఎవ్వరూ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని. ఆలిసన్